ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయనతో వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిచయం గురించి కావచ్చు, లేదా ఆయన దగ్గరగా చూసినటువంటి ఎంతోమంది వ్యక్తులు ఆయన గురించి ఇప్పటిదాకా అనేక పుస్తకాల రూపంలో ఆ పుస్తకాలను విడుదల చేయడం జరిగింది. అయితే తాజాగా ఏదైతే 2026 డిజిటల్ మహానాడులో ఒక పుస్తకం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అది పుస్తకం పేరే కాలపురుషుని సంతకం. అయితే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రస్తుతం అసలు ఆ పుస్తకం గురించి పూర్తి వివరాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆ పుస్తక రచయితే మనతో పాటు ఉన్నారు. ఆయనే నర్రా రామకృష్ణ గారు. సో నమస్కారం అండి. నమస్తే అండి. సో మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిమానం ఉంటుంది. ఆ అభిమానాన్ని కొంతమంది పాటల రూపంలో చెప్పారు, కొంతమంది ఏమో వీడియోల రూపంలో, మరి కొంతమంది మాటల్లో, మీరేమో పుస్తకంలో. చాలా అరుదుగా పుస్తకాలు అయితే విడుదల చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో మీరు కూడా ఒకళ్ళగా ఎప్పుడైతే ఉండడం జరిగింది. మొత్తానికి అసలు మీకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారిలో అంటే ఏమంటారు పుస్తకం రాయడానికి? అంటే నేను ఒక నాయకుడికి, ఒక దార్శనికుడికి, విజనరీకి మధ్య ఉన్న వ్యత్యాసం చూశాను నేను. ఓకే. మనకు చాలామంది నాయకులు ఉన్నారు భారతదేశంలో. అన్ని రాష్ట్రాల్లో చూసినా, సీఎంలు చూసినా, పిఎంలు చూసినా, ఎవరైనా సరే వాళ్ళకి నాయకులు అని మనం అనుకుంటాం. ఓకే. ఒక దార్శనికుడు అనే పదం ఉన్న ఏకైక వ్యక్తి భారతదేశంలో విజనరీ అనే పదం చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఆయన యొక్క ప్రేరణ, ఆయన ఆశయాలే ఈ పుస్తకానికి ప్రాణం. ఓకే. ఆయన్ని ఎలా కనిపిస్తారంటే నాకు, నేను 94లో కలిశాను ఆయనకి ఫస్ట్ స్టార్టింగ్. అంటే మొదటిసారి ముఖ్యమంత్రి ముందే కలిసారు. రైతు సదస్సులో ఓకే. ఆయన్ని కలిశాను నేను. అంటే నేను మన ఎడ్యుకేషన్, మన డిగ్రీ చదివేటప్పుడు వాలంటరీగా మనం చేసాం. అప్పుడు అంటే అప్పుడు మీరు స్టూడెంట్గా ఉన్నారా? స్టూడెంట్ని వాలంటరీగా వెళ్ళాం. ఓకే. వెళ్ళినప్పుడు నాకు స్టేజ్ మీద ఉండే అవకాశం వచ్చింది. అక్కడ డ్యూటీ ఇంకా సీఎం గారు రాలేదు, మన ఎన్టీఆర్ గారు రాలేదు అప్పటికి. ఓకే. అప్పుడు ఆయన మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. చాలామంది కింద నాయకులు ఉన్నారు, కోళ్ళేశ్వర ప్రసాద్ గారు, బలరాం గారు, వాళ్ళంతా కింద ఉన్నారు. మేము కొంతమంది ఇద్దరు పైకి వెళ్ళాం, పైన స్టేజ్ మీద ఉన్నాం. ఆయన చూస్తూ ఉండేవాడిని. నేను ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది, 2 మాటలు మాట్లాడేవాడిని. బాబు గారితో రామారావు గారితో? బాబు గారితో. రామారావు రాలేదు ఇంకా అప్పటికి బాబు గారు ఉన్నారు, ముందే వచ్చి. బాబు గారు ముందే ఉన్నారు. ఓకే. ఆయనతో 2 మాటలు మాట్లాడతాను. మాట్లాడగానే అంతవరకు సమాధానం చెప్తారు ఆయన. ఆయన అలా ఉంటుంది, అంతకు మించి ఇంక దగ్గరికి వెళ్ళలేం. ఓకే. మళ్ళీ ఏదో మాట్లాడాలనిపించింది, భుజం మీద చేయించుకోవాలని, లేదా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని అని అలా అనిపించేది అనమాట. కానీ ఆ స్పష్టత కళ్ళలో ఉన్న అప్పుడే చూసామండి నేను విజనరీ కానీ ఏదన్నా కానీ. ఈయన అవసరం మన ఆంధ్రప్రదేశ్కి చాలా ఉంటుంది ఫ్యూచర్లో అని నేను గమనించాను. ఓకే. అంటే మీరు కలవడానికి ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమనుకునే వాళ్ళు, కలిసాక ఎలా మారిపోయింది మీ ఆలోచన ఆయనకు సంబంధించి? అదే, ఆయన అంతకుముందు కూడా నేను చూసేవాడిని. నేను 89 to 94 ఆయన మొత్తం ఆయన నడిపేవాళ్ళు అని పేపర్లో చూస్తుంటాను. దీని వెనక మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎన్టీఆర్ చరిష్మా ఉన్న కార్యకర్తలను పట్టుకురావడం కానీ, గ్రౌండ్ లెవెల్లో బ్యాక్ ఎండ్ మొత్తం ఆయనే చేస్తుంటారు అని పేపర్ చూడటం వల్ల, ప్లస్ మనకు తెలిసిన వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను మన ప్రసంగాల్లో వింటుంటాం. యూట్యూబ్ లేకపోయినా ఏదైనా మీటింగ్ ఉంటే వెళ్ళేవాళ్ళం, టీడీపీకి సంబంధించిన మీటింగ్ ఏదైనా ఉంటే వెళ్ళేవాళ్ళం. అప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ ఈయనే. తెలుగు యువతను ఆయన ఏదో మన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఉండేవాళ్ళు, ఉండేవాడు. ఈయన వచ్చేసరికి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు. కర్షక పరిస్థితి చైర్మన్ ఏదో సంథింగ్ ఏదో ఉందనుకుంటా, నాకు కరెక్ట్ పదం తెలియదు. అప్పుడు ఆయననే నేను గమనిస్తూ ఉండేవాడిని, ఈయన ఏదో విషయం ఉందని చెప్పేసి. అట్లా ఆ రోజు నాకు ఆయన పరిచయం. అంటే ఆయనకు నేను తెలియదు, నాకు ఆయన బాగా తెలుసు. మొదటిసారి అలా కలిశాను. ఇక అక్కడి నుంచి తర్వాత మనం 95 మనం చూసాం. తర్వాత ఆ సంక్షోభంలో ఆయన ఎందుకు అలా తీసుకోవాల్సి వచ్చిందో నేను గమనించింది ఏంటంటే, చాలామంది వెన్నుపోటు అది ఇది అంటుంటారు. కానీ నేను గమనించింది ఏంటంటే, అక్కడ ఆయన ముందున్న 2 మార్గాలు పార్టీకి సంబంధించి. ఒకటి, ఏదన్నా ఎన్టీ రామారావుకి సంబంధించి తీసుకొని నేను పదవి తీసుకుంటే నేను చాలా అపనిందలు మోయాల్సి వస్తుంది, క్రిటిసైజ్ చేస్తారు. దానికోసం నా వ్యక్తిగతంగా నన్ను కాపాడుకోవడానికి సరే ఏదైతే ఏదైంది పార్టీ ఎట్లని బాగుంది అని చెప్పేసి వెనకుండా ఉండటమా, లేదా సరే నన్ను ఏమైనా అన్నాయి, ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ ఆయన్ని ఇది రాజ్యాంగేతర శక్తుల్లోకి వెళ్ళిపోయింది, దీన్ని కాపాడాలంటే సరే నన్ను ఎన్ని నిందలన్నా నేను భరాయిస్తా, వాడిని ఆభరణాలు చేసుకుంటా అని ఆయన మానసికంగా సిద్ధమైపోయి 150 మంది ఎమ్మెల్యేలు మద్దతు వాళ్ళే వచ్చి అడగటం మీరే కాపాడాలని. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం అదే నేను నమ్ముతా. ఎందుకంటే కొన్నిసార్లు మనకి చిన్నప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడైనా
ఏడుస్తారని చెప్పేసి గుచ్చితే నొప్పి పుట్టుద్దని చెప్పేసి ఇంజక్షన్ వేయించుకోకపోతే ప్రమాదం కదా ఏదైనా బాగాలేనప్పుడు. అవును కదా, ఖచ్చితంగా విరుగుడు పడాల్సింది. సరే అది ఇబ్బంది చేదు పడతారని ఇబ్బంది అవుతుందన్నా కానీ తెలిసినా కానీ మనం దానికి వైద్యం కోసం ఇస్తాం. అవును. ఇక్కడ కూడా అదే పరిస్థితి. నొచ్చుకోవచ్చు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయన మనసు నొచ్చుకొని ఉండొచ్చు. కానీ తర్వాత ఏం జరిగింది, పార్టీని ఎలా పట్టుకొచ్చారు 40 ఏళ్ళు. ఇట్లా ఆయన మీద నాకు ఒక అభిమానం, ఒక రకం చెప్పాలంటే ఒక ఆవాహన నాకు ఆయన. ఓకే ఓకే. అది నన్ను ఈ పుస్తకం రాయించడానికి ప్రేరణ. ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన అభివృద్ధి ఇవన్నీ కలిపి నా చేత రాయించాయి. ఫస్ట్ రాయడానికి కారణం మనకి 2019లో ఓడిపోయిన తర్వాత ప్రజావేదిక కూల్చినప్పుడు అప్పుడు నాకు అనిపించింది నేను గొంతెత్తి మాట్లాడలేను, ప్లస్ దాడికి దిగలేను. నా చేతిలో ఉంది ఏంది, అక్షరం ఉంది, ఒక పేపరు, ఒక పెన్ను. నా బాధ నేను తీర్చుకోవాలా, నాకున్న ఆవేదన నేను కప్పుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు సహజంగా మనకు ఏమనుకుంటాం, నేను ఇంకా వాస్తు నియమరాజులో ఉన్నాను, ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి కొద్దిగా ఆధ్యాత్మికలో ఉన్నాను కాబట్టి మరి భగవంతుడు ఏం చేస్తుంటారు ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు. ఇప్పుడు నాయకత్వం అంటే ఏంది, కూల్చడం కాదు, నిర్మించడం, అంతే కదా. అసలు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు, భగవంతుడు ఉన్నాడు కదా, మరి ఏం చేస్తాడు అన్నప్పుడు నేనంతా అనుకుంటాను. ప్రకృతి, విశ్వం, కాలం సమాధానం చెప్పిద్ది అనుకుంటాం కదా మనం. అప్పుడు నాకు ఆయన చేసిన గొప్ప గొప్ప విషయాలు కూడా, ఆయన మార్కు సంతకాలు మనం చూసాం. ఇంకా ఆ కాలపురుషుడు ఇతన్ని ప్రతినిధిగా ఎన్నుకొని ఇతని ద్వారా మంచి జరుగుద్దని చెప్పేసి ఆలోచించి నేను 2021లో బుక్ మొదలుపెట్టాను. 21లో పార్టీ మీద దాడి జరిగినప్పుడు అప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ కొన్ని సంఘటనలు మనం 23లో సంఘటనలు చూసాం. ఆయన జైలుకి పంపించినప్పుడు కానీ ఇవన్నీ చూసుకుంటూ 24 ఎలక్షన్ల ముందే రిలీజ్ చేయాలి దీన్ని. కాకపోతే నాకు సంపూర్ణంగా రాలేదనిపించింది. 4 సంవత్సరాలు పట్టింది మీ బుక్ రాయడానికి. సంపూర్ణంగా రాలేదనిపించింది నాకు ఇంకా అప్పటికి. సరే ఏదైనా కానీ ఒక వ్యక్తిత్వం కూకటి వేళ్ళతో మనం బయటకు తీసి ఆయన చెప్పాలి ఆయన గురించి అని చెప్పేసి లేట్ మొన్న మహానాడుకి 20 ఏప్రిల్లో ఆయన పుట్టినరోజులు కలిశాను నేను. వేరే మనకు అవకాశం వచ్చింది కలవడానికి, ఇలా కాలపురుషుని సంతకం అనే పుస్తకంతో మీ పేరు మీద రాస్తున్నాను సార్ అని చెప్పేసి చెప్పాను. తర్వాత బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన, చాలా ఆనందంగా వేసింది ఆయన బుక్. ఆ టైటిల్ చూడగానే ఇంతే అన్నారు, టైటిల్ చాలా బాగుంది రామకృష్ణ అన్నారు. తర్వాత నాకు చాలా హ్యాపీ, నా పేరు పెట్టి పిలవటం అంటే. నాకు సార్ లోపల మ్యాటర్ కూడా ఇంకా బాగుంటుంది సార్ అని అన్నా నేను. బాగుంటుందా, ఓకే రైట్ చదువుతాను అన్నారు. ఓకే ఓకే, అది అంతవరకు. తర్వాత మా ఎంపీ గారి ద్వారా, కృష్ణదేవరాయలు గారు నర్సరావుపేట ఎంపీ ద్వారా మనం ఆయన్ని కలవటం, ఈ పుస్తక ఆవిష్కరణ అలా జరిగింది. ఓకే, అయితే మరి మొత్తానికి అసలు కాలపురుషుని సంతకం ఆ టైటిల్ ఏంటంటారు, మీ అర్థంలో చెప్పండి అసలుకి. అదే ఇప్పుడు చెప్పాను మీకు నేను, ప్రకృతికి ఒక నిర్మాణాలు కూల్చాలన్నా కట్టడాలన్నా ప్రకృతి అనుమతే. మన మున్సిపాలిటీలో కార్పొరేషన్లో మనం అనుమతి తీసుకుంటాం, ఇది అట్లా కాదు. ఇది ప్రజలకు సంబంధించిందండి, ప్రజలకు సంబంధించిన కట్టడం, నీ సొంత ఇల్లు కాదు. ఏమంటే బాత్రూమ్ ఏదో అడ్డం వస్తుందంటే పడగొట్టినట్టు ప్రజావేదిక కూల్చడం ఏంటంటే అసలు ఎంత ఎలా వచ్చిందంటే, నాకు ఇప్పుడు వాళ్ళు ఉంటారు చూసారా, కొంతమంది నక్సలైట్లు చేరిపోతారు చూసారా, ఇలాంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడే వాళ్ళలో హేతువాదం వచ్చేదేమో, అట్లాంటి ఆలోచనలు వచ్చి అలా అనిపిస్తూ ఉంటుంటుంది. అట్లా నాకు ఆ రోజు మొదలైంది, భగవంతుడు ఉన్నాడు, మరి ఎవరినొకరు మనం అనుకుంటాం కదా కాలం సమాధానం చెప్పిద్దని చెప్పేసి. అట్లా ఆ కాలమే ఈయన ప్రతినిధి ఎన్నుకొని నేను అనుకున్నాను కాలపురుషుడు, ఈయనే కాలపురుషుడు. ఓకే, మనం కొంతమంది పేర్లను మనం అనుకుంటాం ఇండైరెక్ట్గా, మనకి మనిషి రూపంలో వచ్చాడు భగవంతుడు, మనల్ని మేలు చేశాడు. అన్నగారికి ఏమో యుగ పురుషుడు. అవును, అట్లా నాకు ఈయన కాలానికి కరెక్ట్ యాప్టేనా, కాలపురుషుడు అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఆయన తెలియదు. నేను స్టేజ్ మీద కూడా ఆ రోజు అదే చెప్పాను, మీకు చాలా దేవగణాలు ఉంటాయి సార్ మీ చుట్టూ, అవి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. మీకు జెడ్పీటీసీ కేటగిరీ ఏ రకంగా అయితే భౌతికంగా కనిపిస్తా మిమ్మల్ని రక్షణగా ఉంటుందో, మీకు కనిపించకుండా మీకు దేవగణాలు ఉంటాయి సార్ ఆధ్యాత్మికంగా. ఆ దేవగణాలు ఎలా ఉంటాయో కూడా చెప్పాను నేను ఆ రోజు కూడా స్టేజ్ మీద. ఈ ప్రకృతిలో మహానాడులో స్టేజ్ మీద చెప్పాను నేను, స్పీచ్ మాట్లాడాను. ఇదే చెప్పాను నేను ఆయనతోటి. ప్రకృతిలో ఒక మనిషి తన అంతరంగాన్ని
తన చైతన్యంతో మేల్కొలిపి సమాజ హితం కోసం ఎవరైతే పాటుపడతారో అక్కడ కొన్ని తరంగాలు వెలువడతాయి. ఆ తరంగాలని ఈ ప్రకృతిలో ఉన్న అదృశ్యమైన శక్తులు ఆకర్షించి ఒక ఎనర్జీ ఏర్పడిద్ది. వాటిని దేవగణాలు అంటారు. ఆ దేవగణాలు మనిషి చుట్టూ కాపాడుతూ ఉంటుంటాయి. కంటికి కనిపించవు అవి. అది మీకు ఎప్పటి నుంచి ఉంది సార్, అలిపిరి దగ్గర నుంచి మొన్న ఉడుకు జరిగిన సంఘటనల వరకు కూడా. ఓకే. వాటి వెనక చూస్తే సజీవ సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఓకే. గమనిస్తే ప్రతి ఒక్కరూ గమనించుకుంటే ఎన్నో ఉన్నాయి. దాటుకుని వచ్చారు. ఆయన్ని ఇబ్బంది పెట్టిన, ఆయన టచ్ చేసిన, ఆయన మానసికంగా మానసికంగా అవును. అవమానించిన, ఆ కన్నీటి చుక్క వెనక అది కూడా రాశాను. ఒక కన్నీటి చుక్క రగిలించిన మహాసంగ్రామం అని రాశాను బుక్లో కూడా. మహాసంగ్రామం అది, అవును కదా, అతిశక్తి కాదు అది. ఇవి అంత ఆయనకి ఆ దేవగణాలు అవన్నీ కూడా ఉంటుంటాయి అని చెప్పేసి ఆయనకి ఈ కాలపురుషుడు అనే దానికి ఆయన కరెక్ట్గా యాప్ట్. ఆయన్ని ఒక దేవదూతగా భగవంతుడు ఎన్నుకున్నాడు. సరే, ఇప్పుడు రాముడు కృష్ణుడు అలా అంటే కూడా చాలా అపనిందలు, చాలా ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయి. దేవుళ్ళు అన్న వాళ్ళకి కూడా మనం చూస్తున్నాం. ఓకే. అయితే ఆయన కూడా ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, మనం చూస్తున్నాం. నేనైతే ఈయన దేవతా వర్గంగా నేను భావించాను. ఒక దేవదూతగా భావించి నాకు ఈయన కాలానికి కరెక్ట్ అయిన కాలాన్ని సద్వినియోగం చేసే మనిషి ప్రపంచంలో ఉండాలంటే 100% ఫస్ట్ పేరే చంద్రబాబు నాయుడు గారిది వచ్చింది. ఓకే. ఓకే. అట్లా నేను ఆయనకి అనుకున్నాను. ఆయన సంతకాలు చాలా ఉన్నాయి. మనం చూసుకుంటే వెనక్కి తిరిగితే 1, 2 అని 1, 2 చెప్పుకుంటామండి. ఇది అని చెప్పేసి ఒక 100 ఉన్నాయి అనుకోండి, ఏం చెప్పాలో చెప్పండి. అట్లా నేను ఆయన కాలపురుషుడు సంతకం టైటిల్ పెట్టుకొని అలా దాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అది నా జీవితానికి ఒక ధన్యం అనుకుంటా. నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తాను అది. ఈ పుస్తకం నా కోసం కాలం భద్రపరిచిన ఒక బహుమతిగా ఫీల్ అవుతాను నేను. మరి ఈ పుస్తకం గురించి అంత ఇదిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ పుస్తకంలో మీకు బాగా నచ్చింది, మీరు రాసిన పుస్తకంలో మీకు నచ్చిన అంశం ఏంటంటే ఏమంటారు? అసలు A to Z నచ్చిందండి. మొదటి నుంచి నచ్చకుండా నేను రాయలేదండి అది. ఎందుకంటే నేను మనసుకు తాకిన అంశం ఏదో ఒకటి ఉంటుంది కదా. అసలు ఒకటి కాదండి అసలు. ఎందుకంటే నేను ఈ పుస్తకం రాసేటప్పుడు చించేయటం, మళ్ళీ రాసుకోవటం, నచ్చక ప్రతి పేజీని, ప్రతి సెంటెన్స్, ప్రతి వర్డ్ కూడా రాసేటప్పుడు, ఆయన గురించి రాసేటప్పుడు ప్రతి పదం చాలా ఆనంద పరవేశంతో ఫీల్ అవుతూ రాశారు. నేను కాదు, అక్షరాలు ఆనందంతో పరవశించిపోయాయని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. ఒక పదం ఆయన గురించి రాసినప్పుడు ఒక చోట రాశాను, ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు, భయం ఉన్నా ముందుకెళ్ళటం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ధైర్యవంతుడు, పెద్ద ఒక మనిషి ఏం కాదు, మనం ఏదైనా దూకడానికి. ఆయన చాలా ఆలోచిస్తారు. ఆయన చాలా ఆలోచించి మంచి చెడు ఏంటి అని చెప్పేసి ఒక కోణం కాదు, 360 డిగ్రీలో ఆయన ఆలోచిస్తారు. ఓకే. మరి అలాంటి వ్యక్తి భయపడరని ఎందుకు అనుకుంటాం? భయపడతాడు అది. కానీ ఆయన గురించి రాసేటప్పుడు ప్రతి అక్షరం కూడా ఆయన ఏ రకంగా అయితే పరిపాలనలో ప్రజల గురించి ఏ రకంగా అయితే ఆలోచిస్తారో ప్రతి అక్షరం నన్ను ముందుకు పనివ్వలేదు. ఇక్కడ తప్పు చేస్తున్నా, ఇక్కడ ఇది పదం కాదు, మళ్ళీ ఎనికి మళ్ళీ రాసుకో సరిగా అని చెప్పి ప్రతి పదం, ప్రతి సెంటెన్స్ బాగుంది. కాబట్టి మీరు అడుగుతున్నారు కదా, ప్రత్యేకించి అడుగుతున్నారు కాబట్టి అలాంటి చాలా ఉన్నాయి. ఓకే. నాకు కన్నీటి చుక్క రగిలించిన మహాసంగ్రామం రాసేటప్పుడు మాత్రం అసలు ఫోర్స్గా రాశాను. ఎందుకు రాశానంటే నేను ఆ న్యూస్ టీవీలో చూసేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను నేను. అది చూస్తున్నప్పుడు ఆయన కళ్ళం నీళ్ళు వచ్చినప్పుడు నాకు ముద్దం లోపలికి వెళ్ళలేదు. అసెంబ్లీలో జరిగిన సంఘటన గుర్తు చేసి ఆయన ఏడుస్తారు కదా, ఏడుస్తున్నప్పుడు కళ్ళం నీళ్ళు తిరిగినాయి. నీళ్ళు తిరిగి ఆపేసే భోజనం అవి చేయలే, ఇంకా చేయలేదు. చాలాసేపు బాధపడ్డా. అసలు అదే గుర్తు వస్తూ ఉంది, అదే గుర్తు. ఆయన ఏడవటం ఏంది అసలు? యావత్ తెలుగు ప్రజలందరూ అసలు ఆయన ఏడవటం ఏంది? అంతలా స్థితప్రజ్ఞుడైన మనిషి ఏడవటం వెనక ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత ఇబ్బంది పెడితే ఆ మనిషి ఏడ్చాడు. చాలా నాకు అసలు ఆ సంఘటన రాసేటప్పుడు మాత్రం ఒక విప్లవాదిలాగా నాకు అనిపించింది. ఆయన మిగతా అంతా ఒక దార్శనిలాగా రాసుకొచ్చా, ఒక విజ్ఞానిలాగా రాసుకొచ్చాను. అది రాసేటప్పుడు మాత్రం ఇంకా బలంగా రాయాలనిపించింది. కానీ పుస్తకం ఒక సంస్కారం, ఒక సాహిత్యానికి కొన్ని హద్దులు ఉంటాయి, వాటిని మించి వెళ్ళకూడదు, లోబడి రాయాలని. కాబట్టి ఆ పరిమితిని ఎంచకుండా ఆయన నేర్పిన సంస్కారం, దాన్ని ఆ పరిధిలో రాసుకుంటూ వెళ్ళిపోయా. అది ఒక్కటి మాత్రం చాలా నాకు నచ్చింది. అది
ఓకే. మరి మొత్తానికి ఈ బుక్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా చేరడానికి ఎవరు మీ ఎంపీ గారు బాగా మాకు సహకరించారు? ఎంపీ కృష్ణదేవరాయలు గారు మాత్రం నేను ముందే రాసుకున్నాను, ఆయనకి చెప్పాను, సార్ ఇట్లా పుస్తకం రాస్తున్నాను, కానీ నాకు తొలి మాటలో రాసుకున్నా సార్ నేను 2026 మహానాడు వేదికగా యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దశ దిశలా చాటి చెప్పే పసుపండ సాక్షిగా నాకు ఇష్టమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఈ పుస్తకాన్ని ఆయన చేతులతో ఆవిష్కరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని రాసుకున్నాను సార్. ఆల్రెడీ రాసేసాను అని ఇచ్చా. అని అన్నారు, ఏంటి ముందే రాసేసుకున్నావా అని అన్నారు. సార్ మీరున్నారని నమ్మకంతో నేను రాసుకున్నాను సార్, ఓకే, ఎట్టి పరిస్థితుల్లో నాకు చేస్తారని చెప్పేసి. అంతకుముందు మన గోనుకొండ కోటేశ్వరరావు గారని వికలాంగుల చైర్మన్ ఉన్నారు, ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్, ఆయనతో కూడా అప్పుడప్పుడు ఆయన కూడా అడుగుతుండేవారు అప్పుడప్పుడు, ఎప్పుడు రాస్తావు రామకృష్ణ, ఎక్కడ దాకా వచ్చావని అడుగుతూ ఉంటుంటారు ఆయన. పాపం ఆయన కూడా నన్ను 2019లో నేను ప్రజావేదిక అప్పుడు నాకు మార్పు మంచిదైన వాస్తు బుక్ రాసినప్పుడు ఆయన తీసుకెళ్ళి బాబు గారి చేత నాకు చేయించారు అప్పుడు. అది జస్ట్ లిటిల్ బిట్ జస్ట్ అలా పుస్తకాన్ని అలా చేసుకుని వెళ్ళిపోయాం. అట్లా నాకు ఎంపీ గారు మాట అనగానే సార్ మీరు ఉన్నారని నమ్మకం సార్ అని చెప్పాను. సార్ ఓకే చేపిద్దామని చెప్పారు ఆయన. 27వ తారీఖు చూసాం, కుదరలేదు. 28వ తారీఖు పొద్దున్న నా కారులో వచ్చేసేయి అని చెప్పారు. ఎందుకంటే గేట్ దగ్గర కూడా ఎంట్రన్స్ లేదు. ఆయన స్వయంగా ఎక్కించుకుని తీసుకెళ్ళారా? ఆయనతోనే వెళ్ళాను, బుక్స్ తీసుకుని వెళ్ళాను. అంటే తక్కువ బుక్స్ తీసుకెళ్ళిన తర్వాత లోపలికి ఆయనతో పాటు తీసుకెళ్ళారు. గేట్ దగ్గర కూడా ఆయన పుస్తకం ఆవిష్కరణ ఉంది అని చెప్పేసి ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం 12:30 అప్పుడు టీ బ్రేక్ వస్తుంది. ఆ టీ బ్రేక్లో మాకు ఎంపీ గారు ఫోన్ చేశారు, మీరు వచ్చేసేయండి లోపలికి అంటే. అప్పుడు మామూలుగా అయితే లోపలికి రానివ్వరు, అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, బయటకు వస్తుంటారు కాబట్టి బాబు లోపలికి వెళ్ళాము. స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంపీ గారు నా కోసం అక్కడే మన సీఎం గారు వచ్చేదాకా, ఎందుకంటే లోపలి అక్కడ టైట్ సెక్యూరిటీ కదా, పక్కకు నెట్టేస్తారు. అప్పుడు బాబు గారు వచ్చేదాకా ఆయన అక్కడే నిలబడి ఎంపీ గారు సార్ ఇట్లా బుక్ ఉందండి, ఒక్క ఫోటో అండి అని అడిగారు. నేను అడిగాను కనీసం స్టేజ్ ముందైనా చేత ఒక్క ఫోటో అని తీపించు, నాకు ఇంకా జీవితం ధన్యం అయిపోయింది అంటే బాబు గారికి చూపించాను. సార్ ఇది సార్ ఇట్లా పుస్తకం సార్ అనగానే ఆయన చూశారు. ఇట్లా చూసి ఓకే ఇట్లా కాదు, స్టేజ్ మీదకి వెళ్దాం, ఆయనే చెప్పారు, స్టేజ్ మీద అక్కడికి వెళ్ళి చేపిద్దామని చెప్పారు. అక్కడని ఇక్కడ కాదన్నారు. వెంటనే ఎంపీ గారు నీ పంట పండింది పోన్నారు ఆయన అన్నారు. స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. నా స్టేజ్ కింద కూర్చోబెట్టారు. అక్కడ కూర్చున్నాను. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్స్ మొత్తం ముందే ఫిక్స్ అయిపోయింది. షెడ్యూల్ కదా, ఎవరు మాట్లాడాలి, మామూలు షెడ్యూల్ కాదు, బిల్లు కొడతా ఉంది అక్కడ. ప్రణాళికబద్ధంగా మాట్లాడుతున్నప్పుడు బిల్లు కొడతా ఉంది. సరే నాకు సరే స్టేజ్ మీద ఆవిష్కరిస్తారులే అనుకున్నాను నేను. ఫోటో అనుకున్నాను. తర్వాత పయ్యావల కేశవ్ గారు వచ్చారు, నా పక్కన కూర్చున్నారు. ఆయన పంపించారు, సీఎం గారే పంపించారు. కూర్చున్నారు. మీరే రాశారు బుక్, ఎట్లా రాశారు ఏంటి వివరాలు కనుక్కున్నారు. ఓకే మీకు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మినిస్టర్ గారు మిమ్మల్ని చెప్తారు, ఆయన ఆహ్వానిస్తారు అని చెప్పగానే అమ్మయ్య నాకు నా పేరు చెప్పి పుస్తకం ఆవిష్కరణ అని చెప్పేసి అంటే అసలు చాలా గొప్ప విషయం. నా కృషి, నా శ్రమ పడ్డది కూడా కదా, ఆనందించా రాశాను ఆయన పుస్తకం ఇది. కానీ నాకు ఒక బలమైన ఏదో తెలియని ఒక ఆత్మవిశ్వాసం వచ్చేసింది. తర్వాత మళ్ళీ కొంచెం ఆగిన తర్వాత పయ్యావల కేశవ్ గారు ఈయన పల్లా శ్రీనివాసరావు గారు వచ్చారు. ఆయన కూర్చుని చెప్పారు, మీకు లేదు మిమ్మల్ని గ్రాండ్గా పిలుస్తారు, చేపిద్దాం కూర్చోండి అని చెప్పేసి ఇద్దరు వచ్చి చెప్పారు. వీళ్ళు ఎందుకు వచ్చారా, ఎందుకు చెప్పిపోతారా నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ బాబు గారు అంత తర్వాత లోకేష్ గారు కొంచెం లేట్గా వచ్చారు టీ బ్రేక్ నుంచి. వచ్చిన తర్వాత నగలు చూపించారు, నా వైపు చూపించి ఇట్లా అని చెప్తే అని చెప్పారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లోకేష్ గారు నా వైపు చూస్తూ ఉన్నారు, బాబు గారు ఎట్లా అని చెప్తున్నారు కాబట్టి అనుకున్న తర్వాత రామ్మోహన్ నాయుడు గారు ఆయన సీఎం గారిని గొప్పగా చెప్పుకుంటూ అలాంటి వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయాలంటే చాలా సాహసం చేయాలి, అలాంటి సాహసం చేసిన వ్యక్తి నర్రా రామకృష్ణ గారు అని చెప్పేసి ఆయన స్టేజ్ మీద పిలిచినప్పుడు అసలు అందరూ లేచిన ఇబ్బడి బ్రహ్మాండంగా మనల్ని ఆయన పుస్తకావిష్కరణ చేయించి 2 నిమిషాలు మాట్లాడతామని అడిగాడు బాబు గారు. నేను అనుకున్నాను జస్ట్ ఒక మాట మాట్లాడే అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. అది అప్పుడు చెప్పాను, సార్ నా సంకల్పం సార్, ఇది నా సంకల్పం, నేను రాసుకున్నాను, ఎంపీ గారితో చెప్పాను, నా సంకల్పం నిజమైతే నేను ఇక్కడ దాకా వస్తాను, మీ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవటం
నాకు అదృష్టంగా భావిస్తానని చెప్పగానే ఆయన బాగా నవ్వారు, బాగా ఆనందపడ్డారు. హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఎందుకంటే నేను ఆయన గురించి నేను అతిశక్తి ఏం చెప్పాల. అదేలేండి. చాలామంది అంటున్నారు భలే మాట్లాడే దేవగణాల గురించి అంటే, నాకు తెలుసు ఆయన అంతరంగం నాకు తెలుసు, ఆయన వెనకున్న ఆరా నాకు తెలుసు, నేను గమనిస్తుంటా. చాలామంది చెప్తుంటారు ఆయన దగ్గరికి లేదు అడగాలను దగ్గర పోతాము అడగలేమని చెప్పేసి. ఎట్లా సాధ్యం నీకు? మీకు గుర్తుందో లేదు, మీరు గమనించండి. ఏదంటే గుడి దగ్గరికి వెళ్తే, మంచి స్వయంభూ గుడి దగ్గరికి వెళ్తే మనం ఏదో కోరుకొని వెళ్తాము, అక్కడికి వెళ్ళిపోగానే మర్చిపోతాం మనం. నిజమైన ఒక మంచి గుడి దగ్గరికి వెళ్తే, స్వయంభూ గుడి దగ్గరికి వెళ్తే మనం మర్చిపోతాం. ఈయన దగ్గర కూడా అంతే. అంటే ఈయన దగ్గర ఎంత ఆరా ఉంది, ఆరా మామూలుగా ఉండదు. అది అసలు ఆయన ఒక రకమైన ఒక చైతన్యం. ఓకే. ఈ చైతన్యం అనే పదం అంటే, ఈ చైతన్యం అంటే ఏంది అని చాలామంది అంటారు. చైతన్యం అది. దాని గురించి చెప్పాలంటే మళ్ళీ మనం ఒక పుస్తకం రాయాలి. అంతేలేండి. బాబు గారి చైతన్యం గురించి చెప్పాలంటే, వివరణగా చెప్పాలంటే, అర్థమయ్యేటట్టుగా ఒక పుస్తకం రాయాల్సి వస్తుంది. ప్రతి పదానికి ఒక పుస్తకం రాయాల్సి వచ్చింది ఆయన గురించి. మొత్తాన్ని చాలా చక్కగా చెప్పారండి. మరొకసారి ఈ పుస్తకం బాబు గారి గురించి రాసినందుకు మీకు మా ఛానల్ తరపున అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.